బిడ్డలారా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, ఈ ఉదయకాలము సంఘముగా అయ్యా లైవ్లో ఇంకెవరు ఎంతమంది వీక్షిస్తూ సిద్ధపరచుకున్నారో వారి మనస్సులను, వారి హృదయాలను వినుటకు వారి చెవులను ప్రభువా అయ్యా నీ వాక్కు ద్వారా వారి చెవులను, వారి మనస్సులను, వారి హృదయాలను తెరిపించి అయ్యా ఈ లోక సంబంధమైన మాలిన్యము అంటకుండునట్లు ప్రభువా నీ యొక్క వాక్యము ద్వారా ప్రభువా వారిని వెలిగింప చేయమని వేడుకుంటూ, సాతాను క్రియల మీద లయము పలకమని వేడుకుంటూ అయ్యా ఈ వాక్కు ద్వారా మాకున్న పరిస్థితుల్లో విజయమే కలుగునుగాకని మేము ప్రార్థిస్తూ నీ సన్నిధిని ఆధిపత్యం ఇక్కడ నిలిపి ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటా ఉన్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? చెనుగాక అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దినాల్లో ప్రపంచమంతా సంఘాలలో తెలిసిన సంఘాలు, అన్ని సంఘాలుగా దేవుని వాక్యం తెలిసిన సంఘాలు, దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న సంఘాలు పెంతెకోస్తు దినాన్ని ఆచరించడం ఒక ఆజ్ఞ, ఆచరించడం ఒక ఆచారము కాదు, కానీ వాక్యాన్ని అనుభవించడము ఒక పండుగలాగా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. గనక అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1-2 వచనాలు. సిస్టర్ ఆ మాట చదివి ముందుకెళ్దాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండి ఉండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని అందరము ఎన్నోసార్లు మనం చదివి ఉన్నాము, చెప్పుంటాము. పాస్టర్ గారు కూడా పెంతెకోస్తు అంటే ఏంటిది? దేవుని ఆత్మ మన మీద కుమ్మరింపు జరుగు దినము. పెంతెకోస్తు అంటే 50వ దినాన, పెంతెకోస్తు దినము అంటే 50వ దినాన పైనున్నటువంటి దేవుని శక్తి మన మీద కుమ్మరించబడుతున్నటువంటి ఆ సమయము, ఆ అనుభవం అన్నట్టు. చూడండి, మనకి ఈస్టర్ ఎప్పుడు జరిగింది? త్వరగా చెప్పాలి. ఈస్టర్ మనకి ఎప్పుడు జరిగింది? నేను లాస్ట్ ఇయర్ ఈస్టర్ అడగలే, ఈ ఇయర్ ఈస్టరే మార్చి 31. ఎందుకంటే ఈ వాక్యం తెలియాలంటే అది గుర్తుండాలి. అర్థమైందా? ఈ వాక్యంలోనికి వెళ్ళాలంటే అది రావాలి మనకు. అది లేకుండా ఇది చెయ్యలేం మనం. అన్నం వండితే కూర వండాలి, కూర వండితే అన్నం వండాలి అన్నట్టుగా ఇది తెలవాలి. ఈ పెంతెకోస్తు దినం తెలవాలంటే ఈస్టర్ ఉండాలి. ఈస్టర్ లేకుండా పెంతెకోస్తు దినం ఎవ్వరు జరపరు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనకు దినాలు, మాసాలు ఒక్కొక్కటి మారుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిది జన్మదినం మాత్రం December 25 అని డిక్లేర్ చేశారు. ఇవి ఎందుకు మారుతాయంటే యూదుల క్యాలెండర్ల ప్రకారం అని ఒకసారి నేను చెప్పాను. మీరు గుర్తులేకపోతే యూట్యూబ్లో చూడండి నా మెసేజ్లో. చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మార్చి మాసము 31కు ఈస్టర్ జరిగింది. ఆయన పునరుద్ధానుడై యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. అవునా? మీరందరు గమనిస్తున్నారా? 31వ దినాన, మార్చి 31కి ఈస్టర్, దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన ఏం చేశాడంటే ఆ దినము నుండి 40 దినాల వరకు అందరికీ కనబడుతూ వచ్చాడు. అవునా? ఈ 10 దినాలు మాత్రం ప్రత్యేకంగా ఆయన శిష్యులకు 12 మందికి కనబడుతూ ఇంకా 10 దినాలు ఉంటవి, ఇంకా 10 దినాలు ఉంటాయి అనగా 40 దినాలు అందరికీ కనబడి, ఈ 40 దినాలకి ఇంకొక 10 దినాలు ఉన్నాయి. ఇంకొక 10 దినాలకి ఆయన 40వ దినంన ఆరోహణం అవుతుండు. ఇంకొక 10 దినాలకి శిష్యులను పిలిచి ఆయన ఏం చెప్పాడంటే 12 మందిని పిలిచి,
నేను తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాను, మీ కొరకు ఆదరణకర్త కాదు, ఆదరణకర్త పైనుండి ఆత్మ మీ మీదికి వచ్చేంత వరకు చేపలు పట్టుకోమని చెప్పలే, మీ భార్యలతో వెళ్ళి షికార్లు చేయండి అని చెప్పలే, ఏమీ చెప్పలే. కానీ లూకా సువార్త 24వ అధ్యాయం చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం చూడండి, 49వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, నీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు, పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఎంతమందితో చెప్పాను? ఎంతమందితో చెప్పాను? శిష్యులకు చెప్పిండు, 12 మంది శిష్యులకి. ఈ మేడగది సహవాసంలో ఎంతమంది వచ్చిర్రు? చివరి అడ్రస్ ఎంతమంది మిగిలింది? 12 మందే మిగిలి, 12 మంది భూలోకాన్ని తలక్రిందులు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదంటే, 12 మంది చెప్పిండు మీరు పట్టణములో నిలిచియుండు. ఈ మాట గుర్తుకొచ్చి అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీరు శక్తి పొందు వరకు ప్రార్థన చేయి. మేడగది సహవాసంలోనికి 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరియా వాళ్ళతో ఉన్నటువంటి సమాధి కార్యక్రమానికి వచ్చిన స్త్రీలు, తర్వాత శిష్యులు. 120లో 12 తీయండి. 120లో 12 తీస్తే 108 మందిని ఎక్కడి నుంచి సేకరించిండ్రో ఆ 12 మంది నాకు తెలియదు. కానీ దేవుడు చెప్పింది 12 మందికి, మీరు పట్టణములో నిలిచి ఉండుడి, తండ్రి వాగ్దానము మీ మీదికి రాబోతుందని చెప్పాడు, మీరు ఉండండి అని చెప్పాడు, మీరు చెయ్యండి అని చెప్పారు. వీళ్ళు ఇంకొక 108 మందిని తీసుకొచ్చుకొని ఆడ 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి, ఒక్కసారి ఆ వచనం ఒక్కటే టచ్ చేయండి సిస్టర్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఎంతమంది? 12 + 108 120 మంది అందరూ ఒక చోట కూర్చుంటే ఏమంటారు? 10 మంది కూర్చున్న దగ్గర పామే దావుదంటారు తెలుసా? అందరూ ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళ మెంటాలిటీలు ఎట్లుంటాయో చూడండి. కానీ వీళ్ళు 120 మంది మెంటాలిటీలో ఎట్లున్నాయి అంటే, పైన 1వ అధ్యాయం ఏక హృదయముతో ఏక మనసుతో ఎడతెగక వాళ్ళ కుటుంబాలు గుర్తుకు రాలేదా? భార్యలు గుర్తుకు రాలేదా? పిల్లలు గుర్తుకు రాలేదా? భర్తలు గుర్తుకు రాలేదా? గుర్తుకొచ్చినాయి. గుర్తుకు రాకుండా ఉండేవాళ్ళు కాదు. మరేం చేశారు? వాళ్ళు ఏ రకంగా డీల్ చేసుకోగలిగారు. అందుకే వాక్యము ఎప్పుడు కూడా మనకు మాదిరై ఉంది. ఆమేనండి, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే యేసు ప్రభు వారు నిలిచియుండుడి అన్నాడు. వీళ్ళు నిజంగానే 12తో పాటు 108 120 మంది నిలిచి ఉన్నారు. ఎట్లా నిలిచి ఉన్నారంటే, ఈ 3 క్వాలిటీస్ నీకు జరిగితే, ఈ 3 లక్షణాలు నీకు జరిగితే పెంతెకొస్తు అనుభవం నీకు ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపర. ఆ 3 లక్షణాలు నేను చెప్పలేదు, ఇప్పుడు నేను చెప్తాను. త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి నేను ముందుకెళ్తాను. పెంతెకొస్తు అనుభవము రోజు ఉండాలా? సంవత్సరానికి ఒకసారి ఉండాలా? నెలకొకసారి ఉండాలా? వారానికి ఒకసారి ఉండాలా? రోజు ఉండాలా? మరి మీరు రోజు పొందుకుంటారా? రోజు బిర్యానీ తింటే ఎట్లా? అది వేరు. పెంతెకొస్తు దినము ఒక్కసారే జరిగింది. కానీ క్రైస్తవులకు పెంతెకొస్తు అనుభవము రోజు ఉండాలి. ఆమేన్, అది గుర్తుపెట్టుకోండి. రెండవది ఇంకొక క్వశ్చన్, నీటి బాప్తిజం తీసుకున్నాక నువ్వు అదే ఈ అగ్ని బాప్తిజం పొందుకోవాలా? అగ్ని బాప్తిజం పొందుకున్నాక నీటి బాప్తిజం పొందుకోవాలా? చెప్పాలి. నీటి బాప్తిజం పొందుకున్నాక అగ్ని బాప్తిజం పొందుకొని నీటి బాప్తిజం వద్దా? ఇప్పుడు మన చర్చికి వచ్చేటోళ్ళు శర్మ వాళ్ళ వైఫే ఉంది, ఏకంగా నీళ్ళ ములుగో పరిశుద్ధాత్మ వస్తుంది, అగ్ని బాప్తిజం పొందుకుంటుందా? ఇప్పుడు నేను ఆమెను ఎక్కడ నడిపియాలి? నడిపిస్తే నేను ఎక్కడ నడిపియాలి? అగ్ని బాప్తిజం రుచి చూసే దాంట్లోనే నడిపిస్తే
నువ్వు అన్నా అయ్యా నన్ను నీటి బాప్తిజంలో మీ పాస్టర్కి చెప్పంటే అర్థమైంది. ఇప్పుడు అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో ఎవరు తీయకూడదు. కొర్నేలి ఇంటిలో పేతురు గారు వచ్చినప్పుడు పేతురు గారి యొక్క వాక్యాన్ని వింటూ వారి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగొచ్చి వారు అన్య భాషలు పెంతెకోస్తు దినం జరిగింది. వారందరూ పొందుకున్నోళ్ళు అన్యులు. ఆమేనానండి. మన నీటి బాప్తిజం ఉందా? ఒకటి మన బుర్రలో ఏముంటుంది, నువ్వు నీటి బాప్తిజం పొందుకోరా, అగ్ని బాప్తిజం వస్తుందిరా. తప్పు. నా లైఫ్లో మొదటగా నేనేం పొందుకున్నది, మా ఇంట్లో అక్క చెల్లెలందరూ నీరు ద్వారా అగ్ని బాప్తిజం పొందుకుంటే నేను ఒక్కదాన్నే రివర్స్ అయ్యి, అంటే నేను కావాలని కాదు, ముందు నన్ను అగ్ని బాప్తిజంలో నుంచి నడిపించి నీళ్ళ బాప్తిజం. ఈ వాక్యాన్ని నేను ఎప్పుడు మర్చిపో. దేవుడు నువ్వు ఆశ కలిగి ఉంటే నువ్వు నీరు తీసుకోకపో, ముందు నువ్వు అగ్ని బాప్తిజంలో నడిపించబడ్డావంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ ఏ బాప్తిజంలోనికి వస్తావు. అందుకే దేవుని సన్నిధికి నడిపించండి. అన్యులనైనా తోబుట్టులనైనా ఎవరినైనా. వీడు వస్తాడు కానీ బాప్తిజం తీసుకుంటాడా లేదా అనేది ఆయన సమస్య కాదు. దేవుని వాక్యం కార్యం చేస్తుందా లేదా అనేది సమస్య. కొందరెంట పడుతూనే ఉంటారు, వస్తుండు కానీ బాప్తిజం తీసుకోడు. నువ్వు బాప్తిజం అంటే వాడు చర్చరు ఎగ్గొట్టేస్తారు. పిల్లలైనా భర్తలైనా ఎవరైనా మనం అడగకూడదు బాప్తిజం తీసుకో. దేవుని వాక్యం వారి హృదయంలోనికి వచ్చినప్పుడు, చొచ్చుకుంటున్నప్పుడు, దేవుని ఆత్మ అగ్నిలాగా దిగుతున్నప్పుడు వారు ఆటోమేటిక్గా దేనికి లోబడతారో తెలుసా? నీటి బాప్తిజానికి లోబడతారు. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును. అందుకే పెంతెకోస్తు దినాన దిగి వచ్చిన ఆత్మ సంవత్సరానికి ఒక్కసారని యూదులు జెరూసలేములో ఇప్పుడు ఒక పండగలాగా చేస్తున్నారు. మనం పండగలాగా ఇదొక్క దినమే, ఇదొక్క సంవత్సరానికి కాదు, ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరములో పెంతెకోస్తు దినము అనుభవం ఉండాలి. ఆమేన్. ఆత్మ కుమ్మరింపు అనుభవము నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అదే పెంతెకోస్తు అనుభవం. చప్పట్లు కొట్టి దేవి నామని మహిమపరచు. ఇది పెంతెకోస్తు అనుభవం రోజు నీకు కావాలంటే నీకు డే బై డే, వారానికి ఒకసారి నాన్ వెజ్ తినకపోతే బలహీనము, గుడ్డు తినకపోతే బలహీనము అని మన మైండ్కి ఎట్లా ఫిక్స్ అవుతుందో, ఈ పెంతెకోస్తు అనుభవం అనేది నువ్వు రోజు పొందుకోకపోతే, ఆ అనుభవంలో నువ్వు నడిపించకబడపోతే నువ్వు బలహీనురాలివై సాతాను చేతిలో నువ్వు చిక్కబడుతావు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి. చాలా వరకు పాస్టర్ గారి దగ్గరకు వచ్చిన యవ్వనస్తులు కానివ్వండి, మన సంఘంలో కాదు, పాస్టర్ గారి దగ్గరకు వచ్చిన వేరే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వాళ్ళ నోట నుండి వస్తే ఆ మాట ఏమను, నేను స్టార్టింగ్లో భలే ఉండేదాన్నన్నా, అప్పుడు చివరికి ఇప్పుడెట్టున్నావమ్మా అనేస్తాడు. ఇప్పుడు స్టార్టింగ్లో ఎంత విశ్వాసం అంటే, స్టార్టింగ్లో ఎంత పరిశుద్ధత, మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు దేవుడు నువ్వు పరిశుద్ధంగా ఉండకు అంటుండా. ఎందుకు పడిపోతున్నావు? స్టార్టింగ్లో ఉన్న విశ్వాసము, స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ తీవ్రత, స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ పట్టుదల ఎందుకు రోజుకి ఎందుకు తగ్గుతుంది? దేవుడేం తగ్గించుకోమని చెప్తలేడు, పాస్టర్లు ఏం తగ్గించుకోమని చెప్తలేరు. ఎందుకు తగ్గుతుందంటే ఈ 3 లక్షణాలు లేకపోతే నువ్వు తగ్గుదలలోనికి వెళ్ళి అవిశ్వాసిగా మార్చబడి అవిధేయతలోనికి వెళ్ళిపోయి అప్పుడు అజాగ్రత్త వస్తుంది. గుర్తుపెట్టుకో. పాస్టర్ గారు చెప్పిన మాటలన్నీ నా హృదయానికి టకా తగ్గు. అందుకే ఎప్పుడు దేవుని వాక్యాన్ని విధేయత చూపించే వారంగా, విశ్వాసములో ఉండే వారంగా, జాగ్రత్తగా ఉండే వారంగా మనం ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. ఈ లూకా సువార్త 24:19 చెప్పబడినటువంటి మాట, మీరు పట్టణంలోకి వెళ్ళి నిలిచి ఉండుడంటే అపోస్తుల కార్యములో మేడగది అనే పట్టణము, మేడగది అనే ప్రార్థనా సహవాసములో 120 మంది ప్రార్థనలో ఏమైపోయారట? ఉండాలి. ప్రార్థనకి ఏ ఆటంకం రాకూడదు. గుర్తుపెట్టుకోండి. నీ నడుము నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి ఇవన్నీ వేస్ట్ అండి.
యేసు ప్రభు నీ కొరకు సిలువలో కాసిన రక్తాన్ని ఒకసారి, నీ కొరకు నేను ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నా అంటాడు, నీ కొరకు నేను కొరడా దెబ్బలు. ఆయన ముందు మనం నువ్వు ఏ చిన్న నొప్పి వచ్చినా మందిరాన్ని లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయడము, ప్రార్థనను అలక్ష్యం చేయడము. చాలామందికి జూమ్ తెలి ఉదయం 6 గంటలకండి, ఉదయం 6 గంటలకి, అది కూడా లేవకపోతే ఎలా? లేవండి, దేవుని వాక్యాన్ని విందాము, దేవుని యొక్క శక్తిని మనం ఎంతకాడికి మన ఇంట్లో సాతాను క్రియలే ఉండాలా? నువ్వు ఎప్పుడు ఇస్తావో తెలుసా దేవుడికి? నువ్వు అంటావు దేవునికి నేను విధేయత ఇస్తున్నా, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు విధేయత. ఉదయం లేవండి అంటే లేవవు. బైబుల్లో ఆదికాండం నుంచి చూసుకుంటే మలాకి ప్రవక్తల వరకు చూసుకుంటే పెందల కడనే ప్రవక్తలతో దేవుడు మాట్లాడినట్టు, పెందల కడనే దేవుని బిడ్డలను దర్శించినట్టుగా ఉంది. మనం ఎప్పుడు తెలుసా నిదానంగా లేచి బ్రష్ చేసి, అమ్మా టిఫిన్ చేసినావా, 2 ముద్దలు తిని ఆ సెల్ ఫోన్లో మెసేజ్లు ఎవరెవరు పెట్టిరో చూసుకొని అప్పుడు బైబుల్ పట్టుకొని అమ్మా నేను ప్రార్థన. అదా నీ విధేయత? మొదటి ప్రిఫరెన్స్ అదా? అదా చెప్పండి, చెప్పండి, అదా మొదటి ప్రిఫరెన్స్? ఎవరైతే దేవుడికి ఇస్తారో నువ్వు విధేయతలో ఉన్నట్టు. నీకు అనుకూలంగా వెళ్తావు చూడండి. సమయము దొరికితే దేవుడికి ప్రార్థన, సమయము దొరికితే ఆ దేవుడికి చెయ్యాలే కదా అని చేసుకుంటా పోతావు చూడ, అది విధేయురాలి కావు వాక్యం ప్రకారం. నీకు నష్టమున్నా, కష్టమున్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, లేమున్నా, సూటిపోటి మాటలున్నా, పరిస్థితులు అనుకూలించకపోయినా, ఈవెన్ ఎండ కూడా నీకు అనుకూలించకపోయినా, దేవుడికి ఇయ్యాల్సింది నువ్వు ఇస్తేనే విధేయతలో నువ్వు నిలబడ్డట్టు, అదే ప్రార్థనలో నువ్వు నిలబడ్డట్టు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత రెండోది చూస్తే దేవుని యొక్క లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చదవండి. లూకా సువార్త వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. అక్కడ యేసు ప్రభు వారు ఏమనుంది? జ్ఞానమందును వయస్సందును, తర్వాత కొటేషన్ మళ్ళీ ఏం పెట్టిండు? దేవుని దయందును. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్, మీ మైండ్ నా వాక్యంలోనికి వెళ్ళడానికి. యేసు ప్రభువు జ్ఞానమందును గుర్తుపెట్టుకోండి, వయస్సందును అని ఇచ్చి పర్టిక్యులర్గా కింద ఏమిచ్చిందంటే దేవుని దయ, మనుషుల దయ. ఇప్పుడు దేవుని దయ, మనుషుల దయను పైకి పోతే యేసు ప్రభువు దేవుడి జ్ఞానములో అని రాయబడాలి. అర్థమైందా? అర్థమైంది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్తారా? కానీ జ్ఞానములో వయస్సులో అని ఉంది. అంటే యేసు ప్రభు వారు ఏ జ్ఞానములో వర్ధిల్లిండు? దేవుని జ్ఞానం ఉంటే లోక జ్ఞానం వద్దా అన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? నాకు ఏదో ఒకటి చెప్పాలి. దేవుని జ్ఞానం కావాలా, లోక జ్ఞానం కావాలా? నేను అది కిందది దేవుని దయ, మనుషుల దయ చెప్పేసిన, 2 వదిలేయి. పైన యేసు ప్రభువు జ్ఞానమందు అని ఇచ్చిండు. ప్రభువా జ్ఞానమందు అంటే దేవుని జ్ఞానమే రాయాలి, కాదు దేవుడి జ్ఞానం రాయలే, మనుషుల జ్ఞానం రాయాలి. జ్ఞానమందు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏ జ్ఞానంలో వర్ధిల్లిండు? 2 అయితే ఎట్లనే చెప్పురి మరి. అందుకే రండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము. ఆయన వాగ్దానం గురించి కనిపెట్టుడి అని ఉంటుంది చూడు, వచనం చూడండి సిస్టర్, ఎక్కడుంది? 4వ వచనం సిస్టర్. ఆయన వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్.
ఫస్ట్ ఏమో నిలిచి ఉండండి అన్నాడు లూకాసు వార్తల. ఈడ రెండోదికి వచ్చేసరికి ఏమన్నాడు? కనిపెట్టాలి. ఇప్పుడు ఇంకొక ఇవన్నీ క్వశ్చన్లతోటే జవాబు వచ్చేస్తుంది. ప్రార్థనతోటి సమస్తము సాధ్యం అన్న వాళ్ళు చేతులు తీస్తారా? ప్రార్థనతోటే సమస్తము సాధ్యం అన్నవాళ్ళు రే మీరు ప్రార్థనలు చేస్తురా లేదా? ప్రార్థనతో సమస్తము సాధ్యం అన్నవాళ్ళు అదే తప్పు చేసిన. మళ్ళీ నేను ప్రార్థన అంటే మీరు వాగ్దానంలోకి పోతారా? అండ్లకంటే ఇండ్లకంటే అండ్లనా? ఏదో మొత్తానికి వాగ్దానము, ప్రవచనము, మన అన్ని కన్నీటి, ఉపవాస అన్ని ప్రార్థనలు వస్తాయి. ప్రార్థనతో కొటేషన్లే స్థితిని గతిని మారుస్తుంది, ప్రార్థన అన్ని పరిస్థితులను మారుస్తుందని పెట్టినోళ్ళు పెడుతుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర క్వశ్చన్ ఏమో, నేను ప్రార్థన చేస్తున్నా కానీ పరిస్థితి మారతలేదు. అప్పుడు నేను దేవుణ్ణి అడిగి, అవును ప్రభువా, స్థితి నా గతిని మారుస్తుంది, ప్రార్థన అన్నిని మారుస్తుంది కదా. వాళ్ళు ఉపవాసం ఉంటారు, కన్నీరు గారుస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళ స్థితి ఎందుకు మారుస్తలేవంటే దేవుడు నన్ను ఇక్కడికి ఏంటిది అంటే, మొదటిది మనం ప్రార్థన చేస్తున్నాం కానీ యెరూషలేములో దేవుని యొక్క తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని అన్నాడు. కనిపెట్టడానికి నీకు ప్రార్థన అవసరమా, జ్ఞానం అవసరమా? ఏది అవసరము? రెండు అవసరం. అంటే ప్రార్థన చేస్తున్నావు, పరిస్థితులను కనిపెట్టాలి. ప్రార్థన చేస్తున్నావు, నీకు ఎదురవుతున్న సమస్యని కనిపెట్టాలి. మనం అది చెయ్యం. సమస్య వస్తే దేవుడా ఏడున్నావు, నువ్వు మంచి దేవుడివేనా, నాకు మంచి భర్త ఇయ్యలే, నాకు మంచి భార్య ఇయ్యలే, అసలు నా పిల్లలు మంచోలే బుట్టలే, అంతా దేవుణ్ణి వేసేస్తాం. ఏమంటారు, పూసి పూసి మసేసి నల్లగా చేస్తాం. ఇప్పుడు ఒకటి చెప్పండి, దేవుడు గొప్పవాడా కాదా? ఆమేనండి. నీ జీవితానికి గొప్పవాడా అంటాము కానీ అప్పుడప్పుడు సిస్టర్ నా అయితే కొన్ని తీయలే కదా, నాకు తీస్తే గొప్పవాడు అనే క్రైస్తవులు ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, కనిపెట్టడం నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటున్నాను? అందుకే యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి నేను వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎవ్వరు తెరవద్దు, గబగబా మీరు వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోనండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయిరు కుమార్తెను లేపిండు. ఆమేనండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో వెధవరాలు కుమారుణ్ణి లేపిండు. ఆమేనండి. యోహాను సువార్తలో 11వ అధ్యాయములో ఎవరిని లేపిండు? అదన్న క్లూ ఇచ్చిన. ఇప్పుడు ముగ్గురు డెడ్ బాడీలే, అవునా? ముగ్గురిని చచ్చిపోయిన వాళ్ళనే, ముగ్గురిని లేపిండు. కానీ ఒకే రకంగా లేపిండా? బైబుల్ తెరవకుండా చెప్పాలి, లేపలే. యాయిరు కుమార్తె దగ్గరకు వస్తే, నీ కుమార్తె చావు బతుకులో ఉంది చెప్తే ఆయన వెళ్ళాడు. వస్తున్న మార్గ మధ్యలోనే కుమార్తె చచ్చిపోయింది. ఇంక అందరు హేళన చేస్తారు, అన్నీ అవుతున్నాయి. కానీ చచ్చిపోయినా ఆయన యాయిరు సమాజ మందిరపు అధికారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వు భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు అని చెప్పి అధికారిని తీసుకొని పోయి, మీరు ఇంటికి వెళ్ళాక మార్కు సువార్త 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక క్షుణ్ణంగా చదవండి. తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళి, లే యేసు నామంలో అనలే, మరణాన్ని గద్దించలే, తలితాకుమి అని చిన్నదాన్న లే అని చెయ్యి పట్టుకొని లేపినట్టుగుంది, లేచింది, మీరు ఆహారం పెట్టండి అని అది మంచిగా క్లియర్గా రాయబడి. ఆమె లేచింది. ఇక్కడ వెధవరాలి కుమారుని చూస్తే ఆమె ఏడుస్తుంది. ఒక్కడే కుమారుడు తీసుకుపోతున్నారు సమాధి దగ్గరికి. ఏమైందంటే కుమారుడు చచ్చిపోయాడు, ఒక్కడే కుమారుడు పాడ మీద తీసుకొని పోతుంటే పొయ్యి ఆమెలాగా ఎవరు చిన్నదాన్ని పట్టుకొని చెయ్యి లేపినట్టుగా లేపలే కానీ ఏం చేసిండు? జస్ట్ అట్లా పాడ పట్టుకోగానే శవము బతికొచ్చిందా లేదా? అది రెండవది. మూడో దానికి వస్తే, లాజర్కి 4 రోజులైంది, కుళ్ళు పట్టింది, సమాధిలో ఉంచబడ్డారు. 4 రోజుల తర్వాత సమాధి రాయిని తొలగించండి అంటే కంపు కొడుతుంది అన్నది మార్త, అయినా తొలగించారు. కానీ సమాధిలోనికి వెళ్ళలేదు, ఆ గుహలోనికి వెళ్ళలేదు, గుహ బయటే ఉండి లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఫస్ట్ టైం ఏమో చెయ్యిని తాకాడు, ఆ పాపని విడుదల చేశాడు. ఇక్కడ ప్రార్థన చెయ్యలే. మనం అంటాం ప్రార్థన చెయ్యాలి, నేను వద్దాను మళ్ళా అని ప్రార్థనలు నిర్లక్ష్యం చెయ్యదు.
ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మలో ఉంటే జ్ఞానముతో నువ్వు కనిపెడుతూ, ఆయన జ్ఞానముతో ఎట్లా నేను లేపాలి, ఎట్లా నేను చెయ్యాలి. చూడండి, పాడ మీద ఉన్న వాళ్ళను టకాలన శరీరం పట్టుకొని లేపితే ఏం చెప్తారు తెలుసా? మోసేటోళ్ళు కింద ఎత్తేస్తారు. ఎంత జ్ఞానం ఉపయోగించిండో చూడండి. పాడను పట్టుకుంటే బాడీలో కొంచెం చలనం వస్తుంది. చలనం వస్తుంటే ఏంద్రా బాడీ లేస్తుందా కదులుతుందా అని పాడే మోసే వాళ్ళకు తెలిసేటట్టుగా అద్భుతం చేసిండు. ఆమేనండి, హల్లెలూయా. ఈ లాజర్ దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి అద్భుతం చేశాడో తెలుసా? ముట్టుకోనవసరం లేదు, తాకనవసరం. నేను ముట్టుకొని వస్తే నన్నే అందరూ కంపంటారు, గబ్బంటారు అని చెప్పి జస్ట్ ఆయన వాయిస్ని రిలీజ్ చేసిండు. హల్లెలూయా. జ్ఞానయుక్తంగా వెళ్ళిండండి. నీకు జ్ఞానం అవసరం. ఆమేనండి. లోక జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానంగా. దేవుని జ్ఞానం ఉంటే నన్ను తొక్కేస్తురట. అప్పుడప్పుడు లోక జ్ఞానం ఉపయోగించి, ఎక్కడ ఉపయోగించాలి అంటే మీకు చెప్తాను. యేసు ప్రభు సమాజ మందిరములో ఉండి వాక్యం బోధిస్తున్నన్ని సార్లు శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడన్నా పట్టుకున్నారా? పట్టుకోలేదు. ఆయన టైం వచ్చినప్పుడే దేవుణ్ణి పట్టుకున్నారు. దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? జ్ఞానము, యేసు ప్రభు జ్ఞానంలో ఎదిగాడు అంటే దేవుని జ్ఞానం ఆల్రెడీ ఉంది ఆయన. ఈ లోక జ్ఞానం, ఏ మనుషులతో ఎట్లా మాట్లాడాలి, ఏ వ్యక్తులతో నేను అలా ఉండాలి, ఎవరితో నేను అలా డీల్ చేయాలని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్తగా జంటకు పెళ్ళయి అత్తారింటికి పంపిస్తే ఆమె జ్ఞానంతో కాపురం చేయరా నాయన అంటే ఆ అమ్మకు ఫోన్, అమ్మా నీకు ఏసీ ఉందన్నాడే, నీకు బంగ్లా ఉందన్నాడే, తీసుకొచ్చి మట్టి గుడిసెలే. మా చెల్లెకు వివాహం చేసేటప్పుడు నిజం చెప్తున్నా, మంచి బిల్డింగ్ ఉందని చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్ళై 3వ రోజుకే చూసింది ఏమీ లేవు. రేయ్ నా బిడ్డకు మోసం చేసిన వారా అని అనున్నది మా అమ్మ, మా అన్నలు అనున్నారు. దేవుడు దేవుడు అని మాయలో పడతారు మీరు, గుడ్డిదాన ఎడ్డిదాన అని తిట్టారు. మా చెల్లె ఉన్న ఇలాగో పాస్టర్ గారు వెళ్ళారు. పైన రేకులే, ఐరన్ రేకులు, సిమెంట్ రేకులు కాదు, గోడలు రేకులే, తలుపులు రేకులే. నిజము, ఇది వాస్తవం. నేను నిజంగా చెప్తున్నా. చూసింది. మా అమ్మకు చెప్పినా మా నాన్నకు చెప్పినా అజ్ఞానం పనులే. నా కూతురు నా దగ్గర ఉండాలి. ఎన్ని రోజులు పెట్టుకుంటావు చెప్పండి? ఎన్ని రోజులు పెట్టుకుంటావు? నీకు బాగుంటే నీ కూతురు అంటాం. కొంచెం పోవే నీ మొగుడు దగ్గరికి, పోవే నీ భర్త దగ్గరికి అని తిట్టే అమ్మలు లేరా? లేరా? మరి నాకు చెప్పింది. నేను ఏడ్చా, ప్రార్థన చేస్తా. ఇది ఎవ్వరికి చెప్తే వెళ్ళిపోయే సమస్య కాదని మేము ప్రార్థనలు పెట్టగా 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 మా ప్రార్థన ఆలకించాను. మీరు నమ్ముతారా? కొనలేదు, కట్టలేదు, గిఫ్ట్గా డూప్లెక్స్ ఇల్లు వచ్చింది. చప్పట్లు కొట్టి దేవినామని మహిమ. అది జ్ఞానముతో కాపురం చేసింది చెల్లెలు తెలుసా. ఈరోజు నేను ఇప్పటికీ మా చెల్లెలతో అంటానేమో తెలుసా, నీ కన్నీటి ప్రార్థనే, నీ జ్ఞానమే ఈరోజు కుటుంబాన్ని కట్టుకుంది. ఈరోజు నీకు ఒక ఇల్లునిచ్చింది, నీకు ఈరోజు ఒక సేవనిచ్చింది. అమ్మాని పరిగెత్తుకుంటూ, అయ్యాని పరిగెత్తుకుంటూ, అక్కాని పరిగెత్తుకుంటూ వస్తే స్త్రీలకు అందుకే జ్ఞానం కావాలి. యేషయా భక్తుడు సెలవిస్తుడు, నా జనులకు జ్ఞానం లేకనే. ఏంది? తెలివి లేక, జ్ఞానం లేక. హోషేయ భక్తుడు అంటుండు, తర్వాత యేషయా భక్తుడు, జ్ఞానం లేకనే మనం చెడిపోతున్నాం, మనం పడిపోతున్నాం, మనం పతన స్థితిలో ఉంటాం. ఏ అమ్మ డీల్ చేయగలిగితే చెప్పండి, నాన్న డీల్ చేయగలిగితే చెప్పండి. చెయ్యలేదా? మీ అమ్మ కన్నా మీ నాన్న కన్నా తెలివి గల్ల దేవుడు యేసయ్య. ఆయనకు చెప్పుకో నీ బాధ, ఆయనకు చెప్పుకో నీ యొక్క అవస్థను. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి మార్గాన్ని తెరిచి ఆ ఇరుకులో నుండి, ఆ కంపు స్థితిలో నుండి, ఆ బాధకరమైన స్థితిలో నుండి, ఆ ఇబ్బందికరమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డ, అది జ్ఞానం. అందుకే ఏది మంచిగుందనే చెప్పండి, మంచిగుందనే అదే జ్ఞానవంతుల లక్ష్యం.
మళ్ళీ నేను చెప్పాను కదా అని వాళ్ళు ఇట్ట చెప్పారు, అదంతా వద్దు. మనం ప్రార్థన చేయండి, జ్ఞానముతో పరిస్థితులను పరిశీలించండి. యేసు ప్రభు చేసిన అడుగుజాడలోనే మనం నడుచుకుంటూ వెళ్ళుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత మూడవది ఏం చేయాలి అని అంటే, చూడండి, మోషే సమస్త 27వ వచనం 27 క్రీస్తు ఈలాగు 26 క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆయన అప్పటిదాకా యేసు ప్రభువు లేచిండు, తిరిగి వాళ్ళ దగ్గరికి సంచరించి యేసు ప్రభు వాళ్ళను రొట్టె అడిగి రొట్టె చుంచినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయట. అర్థం ఏంటిదో తెలుసా? రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి అంటే గ్రహించడం. గ్రహించడం అంటే మన భాషలో, బైబుల్ భాషలో వివేచన. అర్థమవుతుందా? గ్రహించడము, జ్ఞానముతో పాటు గ్రహించడము కావాలి, ప్రార్థన కావాలి. ప్రార్థన చేసిన నీవు పరిస్థితులను, వ్యక్తులను జ్ఞానముతో గ్రహించాలి. ఈ గ్రహింపు నీకు లేకపోతే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడింది, తోడేళ్ళు పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను, పాముల వలె మీరు పావురాల వలె మీరు నిష్కపటులై ఉండు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. నా వైపు చూడండి, ఏమనుంది? పాముల వలె. పాముకు చాలా వివేకం ఉంటుంది. పాము అంట మనుషులను చూస్తే భయపడి గబగబ గబగబ గబ పారిపోతుంది. మనం అనుకుంటాం పామును చూసి మనం భయపడతాం. మనిషి యొక్క స్పర్శ, మనిషి యొక్క నీడ, మనిషి యొక్క వాసనను పసిగట్టంట వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారని చెప్పి అది గ్రహించి వెళ్ళిపోతుంది. మనమే ఎంత గ్రహింపో చూడండి, పాములాగా ఉండాలంట. అందుకే యేసు ప్రభు వారు సిలువకి ఎక్కే ముందు తన్ను తానే అప్పగించుకున్నాడే తప్ప, నేను అందుకే చెప్పాను, ఎన్నోసార్లు సమాజ మందిరంలో ఎన్నోసార్లు ఆయన వాక్యం బోధిస్తూ అద్భుతాలు చేస్తూ ఉంటే శాస్త్రులకు దొరకలేదండి? దొరికిండు కానీ సిలువకు అప్పగించారా? ఒక్కొక్కసారి అయితే పస్కా పండుగకు ముందు యేసు ప్రభు తప్పించుకొని పోయేను అని ఉంటుంది. అర్థం ఏంటిదో తెలుసా? గ్రహించడం అంటే, మనం తప్పించుకోవడం అంటే పనుల కాడ తప్పించుకుంటాం, ఆడ కాదు. నీ భర్త 10 మాటలంటే నీకు అనే నోరుంది, బలం ఉంది, శక్తి ఉంది, కానీ మౌనంగా ఉండడమే, అదే తప్పించుకోవడం. అర్థమైందా? భర్తకి నోరుంటుంది, చెయ్యి ఉంటుంది, బలం ఉంటుంది, కొడతాడు, తిడతాడు. భార్య అప్పటిదాకా రోగిస్తున్న భర్త కొట్టిందంటే ఎక్కడి నుంచి వస్తుందో, బూస్ట్ అవుతుందో అమ్మగారు అప్పుడే తెలియదు, అప్పుడే బలం వస్తుంది. ఏసి కొట్టిందంటే మళ్ళా భర్త కొట్టిన దెబ్బ కంటే భార్య కొడితే తల పొప్పడ పండు అయినట్టు అవుతుంది. నిజం, ఆ సన్నివేశాలు నేను చూశాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భర్త నిన్ను తిడతాడా, అత్త నిన్ను తిడతాదా, ఆడబిడ్డలు తిడతారా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు తిడతారా, హేళన చేస్తారా, నీకు అనే శక్తి ఉంటుంది, కానీ నువ్వు అనకుండా గమ్ము ఉంటావు చూడు, అదే తప్పించుకోవడం అంటే. అదే నీ పరిస్థితికి మార్గం తెరవబడుతుంది. చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. దేవినా ఎప్పుడైతే ఈ అనుభవం, ప్రార్థన నెంబర్ 1 ఏంటిది? ప్రార్థన. నెంబర్ 2 జ్ఞానం. నెంబర్ 3 నిలిచి ఉండడం అంటే ప్రార్థన, కూడి ఉండడం అంటే జ్ఞానము. 3వది ఏంటిదన్న నేను? గ్రహించడం అంటే వివేచన. ఈ 3 అనుభవాలు ఏ క్రైస్తవుని జీవితంలో ఉంటుందో
ఆ దినమంతా నీకు పెంతెకోస్తు అనుభవం వస్తుంది. హల్లెలూయా, గట్టిగా కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పెంతెకోస్తు అనుభవము ప్రతిదినం ప్రార్థనలు ఉండండి, జ్ఞానంతో ఉండండి, వివేచించండి. నీ దగ్గరికి వచ్చింది ప్రార్థన పూర్వకంగా గమనించి నువ్వు గ్రహించి నువ్వు వదులుకోవాలి తప్ప గ్రహించకుండా ఏది చేయకుండా, అవకాశమైన, ఉద్యోగమైన, వివాహమైన ఏదైనా నువ్వు ప్రార్థించకుండా, గ్రహించకుండా, నువ్వు జ్ఞానముతో నడుచుకోకుండా వదిలేస్తే దేవుడికై దేవుడు ఏం చేయలేడు. అందుకే దేవుడు శక్తిహీనుడు కాదు కానీ శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. శిష్యులు నిలిచి ఉన్నారు ప్రార్థనలో, శిష్యులు నిలిచి ఉన్నారు, కూడి ఉన్నారు జ్ఞానముతో. అందుకే అందరూ కూడి ఉన్నారట. వారి జ్ఞానం ఎటువంటి జ్ఞానమో తెలుసా? ఏకీభవించే జ్ఞానం. ప్రార్థనలో ఏకీభవించారు, తలంపుల్లో ఏకీభవించారు, చేతల్లో ఏకీభవించారు, గ్రహింపులో ఏకీభవించారు. దేవుని బిడ్డ వాళ్ళందుకే 120 మంది మీదకి ఊహించలేము, అనుకొనలేదు, వాళ్ళు ఎన్నడూ చూడలేదు. ఏంటిదో తెలుసా? అంత బలమైన కాలం. ఈరోజు నీ జీవితంలో చీకటి పరిస్థితులు, కన్నీటి పరిస్థితులు, భయంకర పరిస్థితులు ఉన్నాయి అనంటే ఈ అనుభవం గుండా నువ్వు వెళ్తలేవు. ఈ అనుభవం గుండా నువ్వు వెళితే దేవుని యొక్క కార్యాలు, సాతాను కార్యాలను అణిచివేస్తూ కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ మన స్వరాలను విడుదల చేస్తూ, పరిశుద్ధాత్మ దేవా నాతో నీవు మాట్లాడావు అయ్యా, నేను ప్రార్థనలో నా పరిస్థితులు బాగలేకపోయినా ప్రార్థనను అలక్ష్యం చెయ్యను, నిర్లక్ష్యం చెయ్యను, వెనకకు వెయ్యను. ఆది అపోస్తుల కాలములో కదిలిన దేవుడే ఈ దినము సంఘం మీద కదలాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు ఆది అపోస్తుల కాలములో వీచిన గాలి ఈ దినము వీచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఒక్కసారి మనల్ని మనం అప్పగించుకొని పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ ఆయన అడుగుదాం. దేవా, నీ ప్రార్థనలో నిలిచి ఉంటా, నీ జ్ఞానములో నేను కూడుకుంట వాక్యముతో, వాక్యము లేనిది, ఈ లోక సంబంధమైనది ఏది ఉన్నా మనల్ని అణిచివేస్తుంది, తొక్కివేస్తుంది. దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ దేవుని అడుగుదాం. దేవుడు శక్తి కలిగిన దేవుడు, దేవుడు గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదంట. దేవుని వైపు చూస్తూ, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవా, నన్ను నీ జ్ఞానముతో నింపు, నీ వివేచనతో నింపు, నీ ప్రార్థనతో నింపు. కొన్నిసార్లు ప్రార్థన కార్యము చేస్తుంది, కొన్నిసార్లు జ్ఞానము కార్యం చేస్తుంది, కొన్నిసార్లు వివేచన కార్యం చేస్తుంది. దేవుని బిడ్డ, అన్ని ప్రార్థన ద్వారా అంటే నువ్వు బలహీనపరచబడతావు, నువ్వు సాతాను చేతికి చిక్కుతావు. కొన్ని ప్రార్థనతో, కొన్ని జ్ఞానముతో, కొన్ని వివేచనతో పరిస్థితులను మార్చుకోవాలి.